హాయ్ వెల్కమ్ టు ఏఎస్ తెలుగు బ్లాగ్స్. హనుమాన్ మూవీకి అయితే వెళ్ళేసి వచ్చాము. మూవీ అయితే చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ డైరెక్టర్. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి మూవీ అయితే తీసాడు చెప్పగలను నేనైతే. తేజ సజ్జా చైల్డ్ యాక్టర్, మనకి చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు. తన జామ్ రెడ్డి మూవీ కానీ ఈ మూవీ కానీ చాలా బాగున్నాయి. తనకు ఒక మంచి కెరీర్ అయితే అవుతుంది ఈ మూవీ. అండ్ కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ అమృత, లైక్ తమిళ అండ్ మలయాళం మూవీలో తీశారు తను. కామెడీ కనుక మనం చూసుకుంటే మన గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ అండ్ ఇంకా సత్య కామెడీ అయితే చాలా బాగుంది. గెటప్ శ్రీను కూడా అది ఒక డిఫరెంట్, మన జబర్దస్త్ లో చూస్తూ ఉంటాం. డిఫరెంట్ స్కిట్స్ లో, డిఫరెంట్ గెటప్స్ లో స్కిట్స్ లో వస్తూ ఉంటాడు. సో ఇందులో కూడా ఒక డిఫరెంట్ గా ఉన్నాడు, చాలా బాగుంది. అండ్ కామెడీ కూడా బాగుంది. సత్య కామెడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తేజ సజ్జా ఎల్డర్ సిస్టర్ లాగా యాక్ట్ చేసిన వరలక్ష్మి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తనలో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. నీకెలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు లైక్ రొటీన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది కాబట్టి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. కాకపోతే నాకు ఈ సినిమా చూసినప్పుడు నితిన్ ది ఓల్డ్ మూవీస్ లో శ్రీ ఆంజనేయ మూవీ గుర్తొచ్చింది. కొంచెం లైక్ ఫైట్ సీన్స్ స్టార్టింగ్ లో అంటే ట్రిగర్ అయ్యింది అంతే. అండ్ దాని తర్వాత మిగతా చాలా బాగుంది. లైక్ డిఫరెంట్ జోనర్ కాబట్టి ఈ మూవీ చాలా బాగుంది. గ్రాఫిక్స్ విషయానికి వచ్చేస్తేనైతే తక్కువ బడ్జెట్ లో మంచి మూవీ అయితే తీశారు. మనకి ఆది పురుష్ లో హనుమంతుడు అది తీసుకొచ్చారు కానీ అంత అనిపించలేదు. ఇందులో హనుమంతుడు ఒకటి వస్తుంది, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే ఒక 1 or 2 minutes గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకి. అట్లా ఇన్వాల్వ్ అయిపోతాము. నిజంగా ఒక హనుమంతుడికి నిజంగా మనమే దర్శనం చేసుకున్న అంత ఫీల్ అవుతుంది. అలా అయితే ఉంటుంది మూవీలో. అండ్ సాంగ్స్ అయితే అంతగా నాకైతే ఇంపాక్ట్ అనిపించలేదు మూవీలో. బట్ స్టోరీ లైన్ బాగుంది. అండ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ. మూవీ అయితే కొత్తగా ఉంది అండ్ బాగుంది. కాన్సెప్ట్ కొంచెం మన పాత శ్రీ ఆంజనేయం ఇంకా ఆత్మలింగం, ఇది అంజీ సినిమాలో ఆత్మలింగం లాగా ఏదో చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది కానీ మరీ అంత ఏం అనిపించదు. మూవీ అయితే బాగుంది. సో ఇక కంపారిజన్ విషయంకి వచ్చేస్తే గుంటూరు కారం అండ్ హనుమాన్ 2 మూవీలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ మూవీకి వెళ్దామని చెప్పేసి. సో గుంటూరు కారం వెళ్ళాలంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి, మహేష్ బాబు గారు అంటే ఇష్టం ఉంది, శ్రీలీల గారు అంటే ఇష్టం ఉంది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి దాంట్లో ఇండివిజువల్ గా. స్టోరీ లైన్ ఒకటే బాగాలేదు. స్టోరీ లైన్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది. కాకపోతే బీజిఎం బాగుంది. అండ్ ఆ కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్, ఇంకా కొన్ని సాంగ్స్ అయితే ఉంటాయి. సాంగ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం గుంటూరు కారం బాగుంది. శ్రీలీల అయితే డాన్స్ తీసింది. నేనైతే శ్రీలీలనే చూస్తున్నా. లైక్ మహేష్ బాబు పక్కన పెట్టేసి అంత బాగుంది పర్ఫార్మెన్స్ తనది. ఇంకా హనుమాన్ వచ్చేసి ఒక కొత్త రకం కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్తదనం ఉంది. సో మీకు కొంచెం క్రియేటివిటీ ఉండాలి, కొత్తదనం ఉండాలి అనుకుంటే హనుమాన్కి వెళ్ళొచ్చు. లేదు మహేష్ బాబు గారు అంటే ఇష్టము, శ్రీలీల గారు, మహేష్ బాబు వీళ్ళ కోసం వెళ్ళాలి, కమర్షియల్ అయినా పర్వాలేదు. కాకపోతే సాంగ్స్, బీజిఎం ఇంకా మాస్ ఓరియంటెడ్ థింగ్ అలా కావాలంటే మనం గుంటూరు కారంకి వెళ్ళొచ్చు. 2 మూవీలు బాగున్నాయి. ఏది ఒకటి డిఫరెంట్ జోన్, ఇది ఇంకొకటి డిఫరెంట్ జోన్ అంతే. కాకపోతే మహేష్ బాబు గారిది కొంచెం రొటీన్ ఉండడం వల్ల, రొటీన్ కమర్షియల్ మూవీ అవ్వడం వల్ల కొంచెం అందరికి నచ్చట్లేదు. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎప్పుడైనా మనము బాధపడతాము మూవీ గురించి. సో ఈ 2 మూవీస్ ఫ్యామిలీ అందరూ మంచిగా కలిసి వెళ్ళి చూసుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి కాబట్టి అందరు కలిసి వెళ్దామని అనుకుంటారు. 2 మూవీలే కలిసి వెళ్ళొచ్చు. బట్ మార్క్స్ అయితే హనుమాన్ కి అయితే ఎక్కువ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.